వాక్య ధ్యానం కొరకు సామ్స్ 51 17th స్టాంజా 51వ కీర్తన 17వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో అట్టి వారిని ఆయన అలక్ష్యము చెయ్యని దేవుడు, అనగా వారిని ఆయన పట్టించుకోని దేవుడు కాదు, నిశ్చయముగా ఆయన వారి యందు శ్రద్ధ నిలిపేటటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. మానవ జీవితంలో పలు పరిస్థితులు మనలను దేవునికి దూరం చేస్తాయి. అట్టి స్థితిగతుల్లో నుండి ఎవరైతే ప్రభు తట్టునకు విరిగి నలిగిన హృదయముతో, అనగా పశ్చాత్తాపంతో, క్షమాపణ కోరుతూ, దుఃఖముతో ఆయన తట్టు తిరుగుతారో వారిని ఆయన ఎంతమాత్రం కూడా అలక్ష్యము చేసే దేవుడు కాదు, లేక వారి ఎడల నిర్లక్ష్యమును కనుపరిచేటటువంటి దేవుడు కాదు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయటను మనం ఇక్కడ గమనించగలం. నాడు కీర్తనకారుడైన దావీదు గారు తన జీవితమందు ఊరియా భార్య అయినటువంటి బత్షెబాతో అతడు చేసినటువంటి పాపమును బట్టి ప్రభు సన్నిధిలో అతడు పశ్చాత్తాపడుతూ చేసినటువంటి ప్రార్థన ఈ 51వ కీర్తన. ఈ కీర్తనలో అతడు ఎంతో పశ్చాత్తాపడినటువంటి విషయాలను మనం గమనించగలం. వాటిని గూర్చినటువంటి వివరాలు మనకు సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 11 అండ్ చాప్టర్ 12, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయాల్లో ఆ సంఘటనలను గురించినటువంటి వివరాలను మనం అక్కడ చదువుతాం. వాటిలో ఒక మాటను గనుక మనం పరిశీలన చేసినట్లయితే 12th చాప్టర్ వర్స్ 13, 12వ అధ్యాయము 13వ వచనం, నేను పాపము చేసి తనని నాతానుతో దావీదు పలికినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు ఏ విధముగా పశ్చాత్తాపడ్డాడో 51వ కీర్తన అంతటిని మనం చదివినప్పుడు ఇక్కడ మనం చూస్తాం. అతడు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినటువంటి స్థితిని బట్టి దావీదు మీదకి రావలసినటువంటి మరణము, అతని పాపం వలన పుట్టినటువంటి బిడ్డ మరణించినటువంటి విషయాన్ని ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ సంగతిని గురించినటువంటి వివరాన్ని దావీదు తెలుసుకున్నారో ఆ తర్వాత అతడు చేసినటువంటి పని ఏంటంటే సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 12 వర్డ్స్ 22, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. వర్డ్స్ 23, 23వ వచనం, ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తిరిగి మరలా అతడు తన ప్రభు అప్పగించినటువంటి పనిలో కొనసాగినటువంటి విషయాలు తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పశ్చాత్తాపడినటువంటి దావీదును దేవుడు విడిచిపెట్టక ఆ తర్వాత కాలంలో అతనిని, అతని తరాన్ని ప్రభువారు దీవించి ఇశ్రాయేలీయుల మీద నిత్యము వారు రాజులుగా ఉండినట్లు ప్రభువారు వాగ్దానం చేశారు. ఆ దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాజుల రాజుగా జన్మించినటువంటి సంగతిని కూడా మనం గమనించగలం. మన ప్రభువారు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన యొద్దకు వస్తారో ఆయన వారిని అలక్ష్యము చేయరు.
మరొక సంఘటనను గూర్చి మనం పరిశీలన చేస్తే గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 వర్డ్స్ 37-50. లూకాసు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి 50వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ పాపాత్మురాలు అని పిలువబడినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈమెను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే వర్స్ 47 వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నానని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ఎంతో విరిగి నలిగిన హృదయముతో ఆమె యేసుక్రీస్తు ప్రభునద్ద పడిన పశ్చాత్తాపం దేవుడు ఆమెను కనికరించి రక్షించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు దృష్టికి హేయముగా ప్రవర్తించినటువంటి విధానాన్ని విడిచిపెట్టి, కఠినత్వాన్ని విడిచిపెట్టి, విరిగి నలిగిన హృదయంతో ప్రభు తట్టు చూస్తే నిశ్చయంగా ప్రభువారు మన యందు ఆయన శ్రద్ధ నిలిపేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ, పాపము లేనివారని ఎంచక ఏ విషయాలు ప్రభు దృష్టికి హేయులుగా ప్రవర్తించే వాటన్నిటిని ప్రభువునద్దు ఒప్పుకొని ఆయన అనుగ్రహించే కనికరమును పొందుదాం. ఈ దీవెనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని పాత్రులనుగా చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడువిన ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగునుగాక. పరిచయలో ఉన్న సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములతో ప్రతి ఒక్కరికి మేలు కలుగజేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.